తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన సభలు, గ్రామ సభలు, వార్డు సభలంటూ కాలయాపన తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని కౌన్సిలర్ బ్రహ్మం ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజాపాలన సభలో దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డులు ఇప్పటి వరకు మంజూరు చేయకుండా పక్కన పెట్టి ఇప్పుడు మళ్లీ దరఖాస్తు తీసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. ప్రజాపాలన వార్డు సభలలో వచ్చిన ప్రతి దరఖాస్తులు ఆన్లైన్ చేయాలని డిమాండ్ చేశారు. 8/12/24 రోజున ప్రజాపాలన పేరుతోటి గ్రామ సభలను పెట్టి అప్లికేషన్స్ తీసుకుంటారు. గ్రామ సభలలో దాదాపు సిద్దిపేట పట్టణానికి మన మున్సిపాలిటీకి చెంది ప్రతి వార్డుకి సంబంధించి 40,865 అప్లికేషన్స్ పెట్టినాము. ఎప్పుడు మన గ్రామ సభ ఫస్ట్ ప్రజాపాలన స్టార్టింగ్ అప్పుడు డైలీ వైజ్ 28 నుంచి మొదలుకొని 5 తారీఖు వరకు ప్రజాపాలన 40,865 అప్లికేషన్స్ పెట్టినాం. దీంట్లో ఇప్పటి వరకు నాకు తెలిసి సగానికి పైన అప్లికేషన్స్ ఆన్లైన్లో ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఆ ఆన్లైన్లో అప్లికేషన్స్ ఎవరైతే పెట్టిరో ఇప్పుడు కొంతమంది ఉన్నారు. కొంతమందికి ఏమైందంటే ప్రజాపాలన దరఖాస్తు అయితే పెట్టుకుంటారు. ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకొని వాళ్ళు ఏం పెట్టిరు, మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి అన్నిటికీ పెట్టుకున్నారు. వీళ్ళది ఆన్లైన్లో పేరే లేదు మొత్తానికి. మరి ఇట్లా సొంటోళ్ళు ఎక్కడికి పోవాలి? ఈ ప్రజాపాలన అని చెప్పి ఎందుకు మభ్య పెట్టాలి? ఇట్లా సొంటి అప్లికేషన్స్ దయచేసి నేను చెప్తున్నా, ఎవరైతే ఇప్పుడు ఈ గ్రామ సభలలో అప్లికేషన్స్ ఇస్తారో ప్రతి ఒక్క అప్లికేషన్ ఆన్లైన్లో ఉండేటట్టు చూడండి. ఒకటి. రెండవది ఏంటంటే ఈ రేషన్ కార్డుల విషయంలో ఈ ప్రజాపాలన అప్లికేషన్లల్లో అప్పుడు ఏదైతే ప్రజాపాలన అప్లికేషన్ పెట్టిరో అప్పుడు ఇలా రేషన్ కార్డు ఆప్షనే పెట్టలేదు. రేషన్ కార్డు ఆప్షన్ పెట్టకుండా తెల్ల పేపర్ల మీద రాసిమన్నారు. తెల్ల పేపర్ల మీద రాసిస్తే ఆ తెల్ల పేపర్ మీద రాసిచ్చిన అప్లికేషన్స్ అన్నీ ఎక్కడో మూల పడేసి ఒక్కదాని కూడా ఇప్పటివరకు దాని రేషన్ కార్డులది ఎంక్వైరీయే జరగలేదు. ఎప్పుడే తెల్ల పేపర్ల మీద ఏవైతే రాసిచ్చారో ఒక్కటి కూడా ఎంక్వైరీ జరగలేదు. మొన్న ఏదైతే బీసీ కులగణన జరిగిందో దానిలో రేషన్ కార్డు లేదని చెప్పి ఎవరైతే చెప్పిర్రో దానిలోకి వెళ్ళి ఒక 1820 మంది, అంటే మొత్తం రేషన్ కార్డ్స్ ఎంక్వైరీకి ఇప్పుడు ఈ గ్రామ సభలలో నడిచే దాంట్లో ఒక 1800 నుంచి 1820 మంది మాత్రమే రేషన్ కార్డులకు అర్హులు అని చెప్పి ఎంక్వైరీ చేసారు. దాంట్లో కూడా ఏముందంటే ఆ 1820 దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు. ఇప్పుడు ప్రముఖులు అంటే పేరు చెప్పాలో చెప్పదో తెలియదు, కానీ మా చిన్న ఉన్నాడు పూజల వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్. ఆయన ఎట్లయినా రేషన్ కార్డు వద్దంటాడు. ఆయనకు కూడా ఫోన్ చేసి మీకు రేషన్ కార్డు వచ్చిందంటే ఆయన తీసుకుంటాడా? అట్లా చోటి చాలా జరుగుతున్నాయి గ్రామ సభలలో. ఇప్పుడు ఉన్న దాంట్లో ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డు ఇచ్చేదానికి ఏముంటుంది, కంపల్సరీ వెబ్సైట్ అయితే ఆన్ చేసి ఉండాలి. రేషన్ కార్డు వెబ్సైటే ఆన్ లేదు. ఎట్లా ఇస్తారు? 26 నుంచి ఇస్తామని అంటే ఏ ఆప్షన్ పెట్టుకొని ఇస్తారు?